వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఇక ప్రతి కార్యక్రమంలో వందే మాతర గీతాన్ని ఆలపించాలి అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వందే మాతర గీతాన్ని అగౌరవపరిస్తే శిక్షార్హమైన నేరంగా పరిగణించే సవరణ బిల్లు, దీనిపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ AIMPLB తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ చట్టం పౌరుల మత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని బోర్డు పేర్కొంది. బోర్డు అధికార ప్రతినిధి SQR ఇలియాస్ మాట్లాడుతూ దేశభక్తిని ఒకే గీతం లేదా నినాదంతో కొలవలేమని అన్నారు. దేశాన్ని ప్రేమించడం, దేశాన్ని పూజించడం వేర్వేరు అంశాలని, తమ మత విశ్వాసాల కారణంగా దేశాన్ని దేవతగా భావించి పూజించడం ముస్లింలకు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇటువంటి చట్టాల కంటే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం, విద్య, వైద్యం వంటి ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని బోర్డు కోరింది. ఈ బిల్లుపై వివిధ రాజకీయ, సామాజిక సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా మద్దతుదారులు దీనిని జాతీయ గౌరవ పరిరక్షణ చర్యగా సమర్థించుండగా విమర్శకులు రాజ్యాంగ హక్కుల కోణంలో ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా మిమ్మల్ని వందే మాత్రం పాడండి బలవంతం చేయట్లేదు. వందే మాత్ర గీతంలోని 6 చరణాలు వస్తున్నప్పుడు స్టాండింగ్ లో ఉండండి, అటు ఇటు తిరక్కండి, పాడే వాళ్ళని అగౌరవపరచకండి, పాడకూడదు అని నిబంధనలు పెట్టకండి అని చెప్పింది. దీనికి కూడా మీకు నొప్పేంటి? దేశాన్ని దేవుళ్లాగా పూజిస్తే తప్పేంటి? ఈ దేశం మనకు అన్ని ఇస్తోంది. అలాంటి దేశాన్ని దైవంగా పూజిస్తే వచ్చే తప్పేంటి? దీంట్లో జాతీయ భావాన్ని వదిలేసి మతతత్వాన్ని ఎందుకు చూస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.